ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఈ పవిత్రమైన రోజున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, కొత్తపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందాలి, ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలి. ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి ముందుగా వచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుపతి వెళ్ళి ఈ పుణ్యదినాన్న ఉత్తర ద్వారం దర్శనం చేసుకోలేని వారికి కోనసీమ తిరుపతి మరో తిరుపతిగా ప్రజల యొక్క భక్తి విశ్వాసాలను చూరగొన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఈ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా తిరుపతి వెళ్ళి ఏ విధంగా వారి పుణ్యాన్ని సంపాదించుకుంటారో, ఏ విధంగా స్వామివారి ఆశీస్సులు పొందుతారో, అదేవిధంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు వారి కోరికలు ఈడేరి వారు సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి శుభప్రదంగా వర్ధిల్లుతూ ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్వామివారిని దర్శించుకున్న తర్వాత మరి ప్రతి ఒక్కరికి, ప్రజానీకానికి, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమి మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.